హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. రేపే కదా నాగుల చవితి. నాగుల చవితి రోజు కంపల్సరీగా చేసుకునే 2 రకాల ప్రసాదాలైతే చూపిస్తాను. ఇవి చాలా సింపులే. కాకపోతే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే చలిబిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. చలిబిండి కోసం ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసుకోవాలి. ఇలా బియ్యాన్ని కడిగేసుకొని తర్వాత మంచినీళ్ళు పోసి 5, 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంటే రేపు నాగుల చవితి కదా! ఈరోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. బియ్యం ఇలా బాగా నానిపోయిన తర్వాత అందులో ఉండే నీళ్లు మొత్తం వంచేసి ఇలా చిల్లులుండే గిన్నెలోకి వడపోసుకొని పెట్టుకోండి. బియ్యం నీళ్లు మొత్తం వడిచిపోయి బాగా ఆరిపోవాలన్నమాట. అంటే మరీ డ్రైగా అయిపోకుండా బియ్యాన్ని మన చేత్తో పట్టుకుంటే లైట్‌గా తేమ తగులుతూ ఉండాలి. అలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బియ్యాన్ని మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీని ఒకేసారి ఫాస్ట్‌గా తిప్పేయకుండా ఇలా మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ స్పూన్‌తో కలుపుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకోండి. లేదంటే బియ్యం పిండి మిక్సీకి అడుగున గట్టిగా గడ్డలాగా కట్టుకుపోతుందనమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యం పిండిని మిక్సీ పట్టుకోండి. ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. చూస్తున్నారు కదా! మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. పిండినైతే ఎక్కడా బరక లేకుండా ఫైన్‌గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న బియ్యం పిండినైతే ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్‌తో సగం గ్లాస్ వరకు బెల్లం పొడి వేసుకోవాలి. ఒకవేళ మీరు కప్‌తో తీసుకుంటే గనుక సగం కప్పు బెల్లం పొడి వేసుకొని అందులోనే 2, 3 యాలకులు వేసుకొని బెల్లాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ముందు మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటూ ఉన్నామంటే ఆ బియ్యం పిండి బెల్లంలో కలిసిపోయి చలివిడిలాగా రెడీ అవుతుందనమాట. ఒకవేళ మీకు చలివిడి లూజ్ అవుతుందనే డౌట్ ఉంటే గనక బెల్లం పొడిని మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా బెల్లం పొడిని పక్కన తీసి పెట్టుకోండి. ఫైనల్‌గా లాస్ట్‌లో కలుపుకోవచ్చు. నేను తీసుకున్నదైతే కరెక్ట్‌గా సరిపోయిందండి. చూస్తున్నారు కదా! ఇలా మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ప్లేట్‌లోకి తీసుకొని చలిపిండి మొత్తాన్ని బాగా కలిపేసేయండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం చలిపిండిలో కలిసిపోయేలాగా కలిపేసుకున్నామంటే చలిపిండి అయితే రెడీ అయిపోతుందండి. నాగుల చవితి రోజు పుట్ట దగ్గర పచ్చి ప్రసాదాలే పెడతారనమాట. అందులో ఒకటి చలిపిండి. చూశారు కదండీ! చలిపిండిని సింపుల్‌గా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించాను కదా! ఇలా రెడీ అయిపోయిన చలిపిండిని ఒక గిన్నెలోకి పెట్టేసుకోండి. ఇప్పుడు నువ్వులుండలు ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. మేమైతే వీటిని నూగుపిండి ఉండలంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. వీటిని చేసుకోవడం కోసం మిక్సీ జార్‌లోకి ఒక కప్పు నిండుగా నువ్వులు వేసుకోవాలి. నార్మల్‌గా నల్ల నువ్వులతో చేసుకుంటారు. అందరికీ నల్ల నువ్వులు అవైలబుల్‌గా ఉండవు కదా అని నేనైతే తెల్ల నువ్వులతో చూపిస్తున్నానండి. నువ్వులు వేసుకున్న తర్వాత కచ్చా పిచ్చాగా మిక్సీ పట్టుకొని అందులోనే పావు కప్పు మైన బెల్లం పొడి కూడా వేసుకొని బెల్లాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నామంటే ఇలా ముద్దలాగా రెడీ అయిపోతుంది. దాన్ని తీసేసుకొని ఉండలు చుట్టేసుకోవడమే. ఉండలైతే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. చూస్తున్నారు కదా! నేను తీసుకున్న నూగులకి నాకైతే 5 నూగుపిండి ఉండలొచ్చినియనమాట. అంతేనండి. 2 రకాల ప్రసాదాలైతే రెడీ అయిపోయినియి. ఇక్కడ గార్నిషింగ్ కోసం నేనైతే చలివిండిలో పైన కొద్దిగా జీడిపప్పులైతే పెట్టుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. కావాలంటే పెట్టుకోవచ్చు. లేదంటే లేదు. వీటితో పాటు నాగుల చవితి రోజు సద్దల్ని మొలకలు కట్టి వాటిని కూడా ప్రసాదంగా పెడతారు. నా దగ్గర ప్రస్తుతానికి సద్దలు లేక చూపియలేదనమాట. అంతేనండి. చాలా సింపుల్‌గా 2 రకాల ప్రసాదాలైతే ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా! నాగుల చవితి రోజు ఖచ్చితంగా ఈ ప్రసాదాలు చేసి పుట్ట దగ్గర ప్రసాదంగా పెట్టుకుంటారనమాట. ఈ ప్రసాదాలని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి పండగ రోజు ప్రసాదంగా పెట్టేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.